హాయ్ నేను సతీష్. ఇవాళ ఎపిసోడ్ చూసిన తర్వాత నాకేమనిపించిందంటే ఒకరిని మించిన ఆర్టిస్ట్ ఇంకొకరు అని అనిపించింది. అట్లాగే బర్నీని ఎటు బిగ్ బాస్ తప్పించేస్తాడని తెలుసు, వాళ్ళు కూడా తప్పిస్తారని తెలుసు కనుక మరి నిన్నటి నుంచి కళ్యాణ్తో తెగ డిస్కషన్లు పెట్టి అసలు రాత్రి కూడా వాళ్ళిద్దరు కళ్యాణ్ అని తనుజ నిద్రపోకుండా ఉండి తెల్లారు లేచి కళ్ళు పులుముకోకముందే ముఖమైన కడుక్కోకముందే కూడా మళ్ళీ డిస్కషన్లు పెట్టి స్కెచ్లు వేసి ఆయన ద్వారా ఎట్లాగైనా ఆ పాయింట్స్ స్కోరు రప్పించుకోవాలని తెలిసి ప్లాన్స్ వేసి మళ్ళీ ఏమో ఇది ఎట్లా ఆ బర్నీ కూడా అట్లాగే ఎమోషన్ అయిపోయి ఏడుపు కూడా చూస్తే తనూజకి ఇవ్వాలనుకుంటున్నా అని ఆయన కూడా చెప్పేటప్పుడు కూడా చూస్తే మేడం సార్ మేడం అంతే అనిపించింది అక్కడ. వై ఆర్ యూ క్రయింగ్, ఎందుకు ఏడుస్తున్నారు, ఏమైంది? ఈ హగ్ ఇచ్చేసి ఏమైనా చూస్తే బాబోయ్ నెక్స్ట్ లెవెల్ కదా అనిపించింది. సో ఖచ్చితంగా ఆస్కార్ అవార్డుకి ఇదైతే చేయొచ్చు, ఆ రేంజ్లో పర్ఫార్మెన్స్ చేసేసింది. నిన్నటి నుంచి అదే స్కెచ్లు అవే ఆలోచనలు ఎట్లా రప్పించుకోవాలి, ఎలా తీసుకోవాలని చేసుకుంటూ లాస్ట్కి వచ్చేసరికి అంటే ఆయనకు కూడా అర్థమయ్యి చాలా ఇక్కడ కూర్చొని ఇంకా గో ప్లే అని చెప్పేసి పంపించే పరిస్థితి వచ్చింది బర్నీ కూడా. అట్లాగే ఇమాన్యుయల్ చిత్రం చూసారు ఎంత దారుణంగా ఉంటుందో. అన్ని టాస్కులు ఆడాడు, కష్టపడి ఆడాడు, ఎంత మధ్యలో కాలు పట్టుకుని కిందకు లాగేసినా కింద పడి మళ్ళీ పైకి లేచి ఒక్క పాయింట్ కూడా అతనికి ఎవరి నుంచి షేర్ కాకపోయినా కేవలం అతని కష్టంతోనే టాస్కులు ఆడుకుంటూ కాలికి దెబ్బ తగిలినా సరే ఆడినోడికి ఏమో లాస్ట్కి ఏం మిగిలిందంటే ఏడుపు మిగిలింది. ఈమెకు మాత్రం ఎక్కడికో వెళ్ళిపోయింది. ఒక్క టాస్క్ కూడా ఆమెను తెప్పించలే. టాపర్స్ అందరినీ తెప్పించారు, ఆవిడని తప్ప అందరినీ తెప్పించారు ఈ రేసులోంచి. ఆవిడని ఒక్క టాస్క్లో కూడా తెప్పించలే. ఆవిడ లాస్ట్ టాస్క్ తప్ప ఏది గెలవలేదుగా ఈ రేసులో. జోకర్ టాస్క్లో 0 వచ్చింది, కుండల టాస్క్లో 5th ప్లేస్ 4th 5th ప్లేస్లో వచ్చింది, గెలవల. బట్ వీళ్ళు మాత్రం ఏం చేసింది, ఇద్దరిని తప్పుకొని వాళ్ళ పాయింట్లు కూడా ఇస్తూ మళ్ళీ ఆవిడ టాస్కులు గెలవకపోయినా లాస్ట్ టాస్క్ తప్ప మిగతా వాళ్ళు మళ్ళీ పాయింట్లు కూడా ఆవిడకి షేర్ చేసుకుంటూ ఎవరు టాప్లో ఉంటే వాళ్ళని లాగుతూ వచ్చి ఆవిడ వెనక పక్కనే ఆయన షాడో లాగుంటూ ఆయన సపోర్ట్ చేసుకుంటూ స్కెచ్లు వేసుకుంటూ ఫైనల్లీ ఈవిడ గెలవడం విచిత్రంగా అనిపించింది కదా. సరే మీకేమనిపించింది ఓవరాల్గా ఎపిసోడ్ చూసి ఒక కామెంట్ పెట్టండి, వీడియో చూసే ముందు లైక్ కొట్టేసేయండి. అట్లాగే సంజన సుమంత్తో అంటుంది కదా, సంజన గారు అంటున్నాడు మమ్మీ అని పిలవట్ల బాగుండాలని అనుకున్నా, ఎందుకంటే 2 days ఉంటామో 10 days ఉంటామో తెలియదు కదా అని చెప్పేసి నేనేం చెయ్యాలి, గేమ్ అట్లాంటిదని చెప్తూ ఉంటుంది, మాట్లాడదాం అనుకుంటుంది, బెస్ట్లో ఉండాలి, బర్స్ట్ అయిపోయినని చెప్పేసి. అయితే ఇద్దరిది తప్పు ఉంది, ఇమాన్యుయల్ది తప్పు ఉంది, సంజనది తప్పు ఉంది. నేను వీక్ ఎపిసోడ్లో రివ్యూలో కూడా చెప్పింది అదే. సంజన ఫస్ట్ 2 daysలో దారి తెప్పింది, ఇమాన్యుయల్ మాట విని ఉంటుంటే వేరే లెక్క ఉండేది. ఫుల్ పాజిటివ్ ఎనర్జీతో లాస్ట్ వీక్ ముందు ఎంత స్ట్రెస్ అయిపోయి ఎంత ఏడుపులు ఎమోషనల్ లేకుండా ఇన్ని రోజులు ఒక బాండ్ ఉండేది, ఎంతో స్ట్రాంగ్గా బాండ్ ఉండే. ఫస్ట్ కొడుకు మాట వినకుండా సుమన్ బర్నీ తనూజ మాట వినింది, ఆవిడ దెబ్బ అయిపోయింది, ఎమోషనల్గా డ్రిల్లింగ్ అయిపోతూ ఉంది. ఆ తర్వాత ఆవిడ మారుతుంది అనుకునేసరికి తనూజ వచ్చి ఆవిడ గేమ్లో భాగంగా ఇమాన్యుయల్ వీళ్ళ మాట వినేసరికి ఇమాన్యుయల్ ఈసారి ఏంటంటే తనూజ మాట వినే ఇతడు తప్పు ఉంది. సో ఇద్దరిది తప్పు ఉంది, తల్లిది కొడుకుది ఇద్దరిది ఉంది కనుక ఇద్దరు కూడా ఈరోజు ఎమోషనల్ డ్రిల్లింగ్ అయిపోయే పరిస్థితి వచ్చేసింది కదా. అట్లాగే తనూజ చూసారా కిచెన్లో కూడా కళ్యాణ్తో నాకు అడగాలని లేదు, అడగలేదు, ఎట్లా అడిగిద్ది బర్నీ, నిన్న అతను ఒక మీద అంత చెప్పిన తర్వాత అడగలేదు, కాకపోతే అడగలేము అనేసి ఊరుకుంటారా, అందరితో ఈక్వల్గా మంచిగా ఉండాలని చూసి అంటూ అక్కడ ఇమాన్యుయల్ గురించి ఒక మంచి మాట చెప్పింది, ఉన్నమాటే చెప్పింది. ఎంత తెలివిగా చెబుతుందంటే ఆవిడ ఏమని అంటే రీజన్ వెతుక్కున్నా సరే వాడే నాతో మాట్లాడట్లేదు, వాడే చేయలేకపోయాడు అని చెప్పేసి ప్రాపర్గా ఆన్సరే రావట్లేదు, వాడి నుంచి ఎందుకు దూరం పెట్టేశాడు. నేను ఆడియన్స్ వచ్చి ఆవిడకి డ్రిల్లింగ్ చేసేసారు కదా. ఇమాన్యుయల్ ఫ్రెండ్షిప్ అయితే బెస్ట్ ఫ్రెండ్ అయితే 2 వారాల తర్వాత అమ్మా ఈలోగా నువ్వు చల్లాల్సిన బురదంతా జల్లేసావు కదమ్మా అని వేసుకున్నారు కదా. దానికి ఇక్కడ కళ్యాణ్తో చెప్పి ఆన్సర్ చెప్పేస్తా ఎంత తెలివిగా చెబుతుందంటే ఆ రోజు నామినేషన్లో నిలిచిన మాట్లాడినందుకు ఈరోజు నాతో బాగా ఉన్నాడు. నిన్న బర్నీ సార్ అడిగితే మీరు సంజనాకి లేదా మీకు తీస్తానన్నా కదా, ఇమాన్యుయల్ నా కోసం స్టాండ్ తీసుకుని అన్నా కదా, సో నేను కనపడలేదా అని అన్నారు ఆయన. సో మొత్తానికి ఏంటంటే ఇంత జరిగాక నాకు ఇస్తారా, అక్కడ బర్నీ ఎటు ఇవ్వడని చెబుతూనే ఇమాన్యుయల్ గురించి కూడా కవర్ చేసుకుంటూ చెబుతూ ఉంది. అయితే వాస్తవానికి ఏంటి అక్కడ ఇమాన్యుయల్తో నేను అట్లా గొడవ పడ్డం వల్లే వాడి తప్పులన్నీ ఇవి, వాడి మిస్టేక్స్ ఇవి, వాడి బ్లండర్స్ ఇవి అన్నీ గట్టిగా అడిగేసి దుమ్ము దులిపేయడం వల్లే వాడు ఇప్పుడు దారిలోకి వచ్చాడు, వాడు తప్పులు తెలుసుకుని లెంపలేసుకుని నాతో వచ్చి ఇప్పుడు మాగా మంచిగా ఉంటున్నాడు అని మాదిరిగా చెప్పింది. అంటే ఈమె బెదిరించి లొంగదేసుకున్నాను వాడిని మాదిరిగా చెబుతూ ఉంది. అయితే ఆయన ఫెయిల్యూర్స్ అన్నీ తీసి చెప్పడంతో భయపడిపోయి నా దారిలోకి వచ్చాడు, ఇప్పుడు చూడు ఎంత చక్కగా హ్యాపీగా ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్, క్లోజ్ ఫ్రెండ్ అన్నట్టు ఉన్నాడు అని లేక చెబుతూ ఉంది. అయితే ఒక రకంగా అతడిది కూడా తప్పు ఉంది, ఇమాన్యుయల్ కూడా భయపడతా ఉన్నాడు. నిజంగా ఆవిడంటే హడలెత్తిపోయి భయపడిపోయి వెనకని చేసి సేఫ్ గేమ్ ఆడుకుంటూ వచ్చాడు. కాకపోతే ఇక్కడ ఇప్పుడు చెప్పే విధానం ఎట్లా ఉంది తెలుసా, ఆయన మిస్టేక్స్ అన్నీ లేకపోతే ఆయన ఫెయిల్యూర్స్ అన్నీ చెప్పింది
అతను నాకు ఇట్లా సపోర్ట్ చేయలేదు, హెల్ప్ చేయలేదు, హ్యాండ్ ఇచ్చేసాడు అనే ఉద్దేశంతో పోర్ట్రే చేసింది. అతనిలో ఉన్న నెగిటివ్స్ అన్నీ క్లియర్గా పార్ట్ ఆఫ్ గేమ్లో భాగంగా అతను ఎక్కడ టైటిల్ కాంపిటీటర్ అవుతానో లాస్ట్ నామినేషన్ మళ్ళీ ఛాన్స్ రాదని చెబుతూనే నామినేషన్ చేయకుండా మొత్తం అతని మీద చల్లాల్సిన బురదంతా జల్లేసింది. బట్ ఇక్కడ చెబుతున్నది ఎట్లా ఉంది, ఏదో ఆయనతో నేను ప్యూర్లీ ఫ్రెండ్షిప్ కోరుకునే వాడి మిస్టేక్స్ చెప్పాను, ఆ ఫ్రెండ్షిప్ లేకపోవడంతో నేను చాలా హర్ట్ అయిపోతున్నాను, చాలా మిస్ అయిపోతున్నాను, ఒక బెస్ట్ ఫ్రెండ్ నిజంగా నేను కోల్పోతాను నేను బాధతోనే చెప్పానని మాదిరిగా ఇక్కడ కవరింగ్ ఇస్తుంది. ఇది కదా గేమ్ అంటే. ఆ ఎమ్మెల్యేలకు మాత్రం అర్థం కాలేదు, ఆ రోజు అర్థం కాలేదు, ఇప్పటికీ అర్థం కాలేదు, ఎప్పటికీ అర్థం కాలేదు అనే విషయం అర్థమైంది. ఇక కళ్యాణ్ సరే ఫైనల్ స్టెప్ ఆలోచించు, వేస్ట్, ఇంకా ఆలోచించినా వేస్ట్, మీ నాన్నగారిని అడుగున మాదిరిగా చెబుతా ఉన్నాడు, నీకెందుకురా నేను ఉన్నా కదరా ప్రోగ్రాంలో, ఎక్కువ స్ట్రెస్ తీసుకోకు, గేమ్ మీద కాన్సన్ట్రేషన్ చెయ్యని చెబుతూ ఉంటే నాకేమనిపించిందంటే ఇక్కడ కళ్యాణ్ చూస్తే నిజంగా ఈ చైల్డ్ ఆర్టిస్ట్కి అర్థం కావట్లే కానీ ఏంటిది ఇమాన్యుయల్దే తప్పు నాది కాదన్నట్టుగా ఆవిడ చెబుతూ ఉంటే ఇతనికి అర్థం కావట్లేదు, స్ట్రెస్ తీసుకుంటుందంట ఆ విషయంలో ఆలోచించి. ఈయన అసలు గేమ్ మీద ఏనాడైనా కాన్సన్ట్రేషన్ చేసి ఉంటే బాగుండేది. ఆవిడ గేమ్ మీదే కాన్సన్ట్రేషన్ చేసి అందుకే ఆడియన్స్ చెప్పిన దానికి నన్ను అడిగిన దానికే నా వల్ల ఏమీ తప్పు లేదండి, నాది ప్యూర్లీ ఫ్రెండ్షిప్, బట్ ఇమాన్యుయల్ది తప్పు అనే మాదిరిగా ఇక్కడ కళ్యాణ్కి చెప్పినట్టుగా ఆడియన్స్కి అందరికీ మనందరికీ చెబుతూ ఉంది ఆవిడ ప్యూర్లీ గేమ్ మీదే కాన్సన్ట్రేషన్ ఉంది. అట్లాగే పైకి ఇక్కడ నేనున్నాను రా, నీకెందుకురా ప్రోగ్రాంలో నేనున్నానంట, దేనికొన్నావు, ఆవిడకి వచ్చే కప్పు భుజం మీద వేసుకుని ఆవిడ ఇంటి వరకు గేటు వరకు సెల్లార్ వరకు తీసుకెళ్ళి ఇదిగొట్టమ్మా మేడం గారు మీ కప్పు మీకు ఇచ్చేసాను, నేను 2 చేతులు జోబులు పెట్టుకుని వెళ్ళిపోతాను అని అందుకోసం ఉన్నాడా. నిజంగా అర్థం కావట్లే, ఒక చైల్డ్ ఆర్టిస్ట్ లాగా ఉన్నాడు. అరే నేను ఆ ఫస్ట్ ఫైనలిస్ట్ అయిపోయి తప్పు జరిగిందేమో, నేను ఇప్పుడు లాస్ట్ స్టేజ్లో కెప్టెన్ అయిపోయి ఇమ్యూనిటీ పరంగా అప్పుడు వచ్చేసింది, ఓట్ల పరంగా లేని ఇప్పుడు కూడా వచ్చేసింది, ఈ స్టేజ్లో నాకు దెబ్బ పడిపోద్దేమో, పైగా నాకు స్క్రీన్ స్పేస్ వస్తుందో రాదో, నా కంటెంట్ ఎట్లా క్రియేట్ చేయాలి, ఎమోషనల్గా ఇలాంటప్పుడు డ్రిల్లింగ్ అయితే నాకే మంచిది, ఆడియన్స్తో ఓట్లు వస్తాయి, ఇట్లాంటి బాధ వేసం ఎత్తి కూడా లేదు. ఆ కాన్సన్ట్రేషన్ కానీ గేమ్ కానీ ఏమాత్రం లేదు. ఆవిడ స్ట్రెస్ అంటే ఆవిడకి ఎక్కడ స్ట్రెస్ ఉంది, ఆవిడ గేమ్ ఆడుకుంటూ ఉంటే ఇతడు కదా స్ట్రెస్ అయిపోయి అసలు నిద్ర కూడా పోకుండా తెగ స్కెచ్లు వేసేసి మ్యాప్లు వేసేసి. నాకు అదే అంట నిజంగా ఇప్పుడు ఆడియన్స్ మళ్ళీ మీరు బాధపడే సార్ అట్లా అనకండి సార్ చైల్డ్ ఆర్టిస్ట్ అట్లాగే ఉంది బిహేవియర్. ఈ టైంలో అరే 2 వారాల నుంచి నేను నామినేషన్లు లేను కదా, ఎక్కడ ఎఫెక్ట్ అయిపోద్దో, నేను ఎట్లా ప్రూవ్ చేసుకోవాలి, ఎంత ఫెయిర్గా ఉండాలి, నా కంటెంట్ ఏంటి, నా కంట్రిబ్యూషన్ ఏంటి, నేను ఎట్లా ఆడియన్స్కి దగ్గర అవ్వాలి అనేది లేకుండా ఎంతసేపు ఆవిడకి స్ట్రెస్ ఉంది, ఈవిడికి స్ట్రెస్ ఉంది, ఆవిడ గేమ్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలని ఈయన చెప్పడం, ఈయనకు ముందు అది ఉంటే బాగుండేది. ఉన్నాడంటే నువ్వు బాధపడకరా, నేను ఉన్నాను రా, కప్పు నీకెందుకు, నేను నెత్తి మీద పట్టుకొని వచ్చి మీ ఇంటి సెల్లార్ వరకు వచ్చి అక్కడ ఇచ్చేసి 2 చేతులు పెట్టుకుని వెళ్ళిపోతాను అన్నట్టు కనిపించాడు అక్కడ. నాకైతే నిజంగా అర్థం కావట్లే పాపం, నిజంగా ఏం చేయాలి అతను చూసి బాధపడడం తప్ప. మీరు కూడా మీ బాధ అర్థమైంది, గట్టిగా నేను రివ్యూ చెబుతూ అయ్యో మా కళ్యాణ్ హర్ట్ అవుతారు కానీ నిజంగా చెడగొట్టుకోవట్లే గేమ్ని. అతడి కోసం అతను ఎంత పరితపించిపోయి ఆడేసి ఉండుంటే, ఇన్వాల్వ్ అయిపోయి ఉండుంటే వేరే లెవెల్లో ఉండేది. గేమ్ ఆడుతున్నాడు, గేమ్ ఆడడానికి వచ్చాడు, కప్పు గెలవడానికి వచ్చాడు కాబట్టి ఆ ప్రయత్నం చేస్తుంది, ప్రయత్న లోపం కంప్లీట్గా కనిపిస్తూ ఉంది. అది బాధాకరం, అది జాలిపడాల్సిన విషయం. ఆవిడ దురదృష్టం కొద్దీ ఆవిడ మిస్టేకులు చేసుకుని స్ట్రాటజీలు వేసుకుని నెగిటివ్ అయిపోయి అలా డౌన్ఫాల్ తెచ్చుకొని ఇతడు గ్రాఫ్ పెంచుకుంటూ వచ్చే పరిస్థితి వచ్చింది. కానీ లేకపోతే ఇతడు ప్రయత్నం ట్రోఫీ గెలవడానికి అనేది ఎంత పర్సంటేజ్ ఉంది, ఆ కాన్సన్ట్రేషన్ ఈవిడికి చెబుతా ఉన్నాడు కదా గేమ్ మీద కాన్సన్ట్రేషను. ఆయన ఓవరాల్గా ఈ సీజన్లో గేమ్ మీద కాన్సన్ట్రేషన్ ఎంత, గేమ్ అంటే ఇక్కడ మళ్ళీ ఆ అమాయకంగా టాస్కుల మీద కాన్సన్ట్రేషన్ అనుకోకండి, ఓవరాల్గా ట్రోఫీ హౌస్లో అడుగుపెట్టినప్పటి నుంచి హౌస్ బయటకు వచ్చేంత వరకు నీ కాన్సన్ట్రేషన్ ఉండేది గేమ్ అనిపించుకునేది ట్రోఫీ మీద. అది ఎంతవరకు పెట్టాడో ఒక్క కామెంట్ పెట్టండి. సరే, ఇక సంజన ఇమాన్యుయల్తో నాకు 2 సార్లు తీశారు కదా, ఈరోజు తీకని బదిలీలు ఆడుతుంది, చెప్పుకుంటుంది, తప్పులేదు. అట్లాగే ఇమాన్యుయల్ కూడా నేను మీకు ఒకసారి వేసానండి, మీరు వాళ్ళతో కలిసి ఆడుతున్నారు. ఎస్, ఆవిడ ఫస్ట్ వాళ్ళతో కలిసి ఆడింది, తర్వాత నువ్వు అదే తప్పు చేసావు కదా, ఇతను అదే చేశాడు కదా. తనూజ నాకు తీయలేదంటే ఎందుకు తీయలే, నీకు తెర వెనక నడిపింది కథ అంతా తతంగమంతా ఆవిడే కదా, ఇతనికి అర్థం కదా. అక్కడికి వెళ్ళి ప్రాధేయపడ్డావు, బతిమలాడినా సరే పట్టించుకోలేదు కదా. కష్టం వాడే కష్టపడ్డా, నేను పడలేదా, తన ట్రూప్ని తన ప్లేయర్స్ని అందరినీ కలిపి తెచ్చింది కదా, ఇతని మీదకే పంపించింది కదా. బట్ ఇక్కడ ఎంత అమాయకంగా ఉన్నా కానీ ఒక మంచి మాట చెప్పాడు ఈయన, చూసావా ఆమె నాకు సపోర్ట్ చేసింది ఈ వీక్, అందుకే కళ్యాణ్ కూడా నాకు సపోర్ట్ చేశాడు, ఆమెను ఎట్లా నేను చేస్తాను, మీరు గేమ్లో ఉండమంటే వినలేదు, సరే ఆవిడ వినలేదు, తర్వాత కూడా ఇతను కూడా ఆవిడ మాటే విన్నాడు కదా. ఈ 2 రోజులు తనే సపోర్ట్ చేసింది, ఓకే కరెక్ట్. ఈ 2 రోజులు లాస్ట్ 2 రోజులు నీకు సపోర్ట్ చేసింది, ముందు 2 రోజులు నీకు ఎగ్నెస్ట్గా వెళ్ళింది కదా, నేను కిందకి లాగడానికి ఆవిడ కూడా కీలక పాత్రే కదా. ఇప్పుడు ఏమన్నాడు, ఆవిడ సపోర్ట్ చేయడం వల్ల కళ్యాణ్ కూడా సపోర్ట్ చేశాడు అని చెబుతూ ఉంది. అంటే అర్థం ఏంటి, ఇమాన్యుయల్ కూడా మొన్న చెప్పినట్టుగా 1+1 ఆఫర్ అనే మాదిరిగా మన బర్నీ సంజన కూడా అదే కదా మాట్లాడుకున్నారు. అంత కమాండింగ్ ఏంటి, ఒక పప్పెట్లా మారిపోయి అంటే తన గేమ్ తను ఆడట్లేదేంటి, ఆవిడ ఏది చెప్తే కూర్చోమంటే కూర్చుంటాడో, నిల్చోమంటే నిల్చో. ఇమాన్యుయల్ కూడా అర్థమైంది, ఓహో ఇక్కడ స్విచ్ చేస్తే అక్కడ బాల్ వెలిగిద్ది, ఈ 1+1 ఆఫర్ కనుక వాళ్ళతో కలిసి వెళ్ళిపోదాం లెక్క ఇతడు కూడా మిస్టేక్ చేశాడు.
అట్లాగే బర్నీ కూడా ఇంకా ఆ ముగ్గురులో ఎవరికి ఇస్తాను, సంజనాకు ఆల్రెడీ ఇచ్చాం కదా అని సుమన్తో చెబుతాడు కదా, తనూజ నా కోసం నిలబడకపోయినా నేను నిలబడతాను అన్నాడు. బట్ అక్కడ బర్నీ కూడా 230 స్కోర్ అంటే ఆవిడకే ఇచ్చేసాడు. అయితే కళ్యాణ్ వచ్చి బర్నీతో మళ్ళీ ఎవరికి ఇస్తే ఎవరికి కరెక్ట్గా ఉంటుందో ఆలోచించండి, సంజనా గారికి ఇతరికి నిద్ర పట్టట్లే నిజంగా, అది మీకు తెలుసు, కానీ నేను మీకు గుర్తు చేయాలి కదా. నిజంగా ఈ మీడియేటర్ ఆవిడ తరపున వచ్చి నిన్నటి నుంచి తిండి కూడా సహించట్లేదేమో, ఈయనకి అసలు ఆగట్లా, ఒక అసిస్టెంట్లా మారిపోయాడు ప్రతి సిచ్యువేషన్లో. ఈ సీజన్ మొత్తం గమనిస్తే ఒక బర్ణయ్యో ఆవిడతో గొడవ వస్తే బర్ణ వచ్చి లేదురా రామురాదు లేదురే మాన్యల్ మీరంటే ఆవిడకి చాలా ఇష్టం, ఆయన రాయబారం చేయడు, షార్ట్ అవుట్ చేయడు, లేదా రీతు చేయడు, డీమోన్ చేయడు, కళ్యాణ్ చేయడు, మాధురి చేయడు, ఎవరో ఒక రాయబారాలు చేస్తూనే సీజన్ అంతా ఒక అసిస్టెంట్ ఉండాలి. ఇప్పుడు ఇక్కడ అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఇతరు ఒక అసిస్టెంట్లాగా అయిపోయి అతడికి ఏమంత తుత్తరా వచ్చేసి రాయబారాలు చేసేసి ఆలోచించుకోండి, మీకోసం అవసరం ఉంటుందేమో, మీకు తెలుసు నిన్నటి నుంచి ఇదే యాతన బర్నీ ఎక్కడ సంజనాకి ఇచ్చేస్తాడో అని. అయితే బర్నీ కూడా నేను క్లియర్ ఒకటి ఫిక్స్ అయిపోయిన ఇస్తాను, నేను ఇన్ఫ్లుయెన్స్ కాను, నేను రిస్క్లోకి వెళ్తాను కదా ఆవిడకి ఇచ్చేస్తే సంజనాకి, ఇక్కడ ఈయన స్వార్థం కూడా ఉంది, స్వార్థం అనే కంటే మరి ఆయన ఉండాలి, ఆయన గేమ్ ఆయన ఆడాలి. ఎన్ని రకాలుగా ఒకవేళ ఇమ్యూనిటీ కోసం ఎంత ట్రై చేయాలి అంతా చేశాడు, లేదు ఇంకా ఆప్షన్ అంటే ఖచ్చితంగా మరి ఇంకా ఆయనకి ఆప్షన్ కూడా లేదు కదా. అయితే ఇంకోటి ఏంటి, తనూజకి నేను ప్లాన్ చేయాలో హార్ట్ఫుల్గా వచ్చిందంటే అది కరెక్ట్. ఆయన వైపు నుంచి తనూజకి ఈ సీజన్లో అడుగుపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు హార్ట్ఫుల్గానే 100% వచ్చింది. ఎందుకంటే ఇమాన్యుయల్కి సపోర్ట్ అంటే పర్లేదు కానీ ఆయన చేయడు. ఎందుకంటే నిన్న ఆవిడేటో అనింది కదా, ఏంది ఇమాన్యుయల్ స్టాండ్ తీసుకున్నాడు, నేను తీసుకోలేదు అన్నట్టుగా మాట్లాడింది, నాకు బాధ ఉంది, అవన్నీ చెప్పాడు, ఓకే నాది రియల్ ఎఫెక్షన్ అదంతా ఓకే, ప్రోమోలో కనిపించినంత ఎమోషనల్గా కనెక్షన్ ఇక్కడ కనిపించకపోయినా అయితే అతను మాత్రం చేయాల్సిన సపోర్ట్ అయితే చేశాడు. ఆవిడ జెన్యున్గా పిలిచినా పిలకపోయినా, జెన్యున్గా బాండ్ ఉన్నా లేకపోయినా నాన్న అనింది కనుక నేను సపోర్ట్ చేస్తానంటూనే ఉన్నాడు, ఓకే చేశాడు. కాకపోతే ఇక్కడ బర్నీకి ఇమాన్యుయల్కి ఇవ్వాలని ఏమాత్రం మనసు రాదు. ఒకవేళ ఇమాన్యుయల్ బర్నీ కోసం రీఎంట్రీ కోసం టాస్క్లు ఆడి గెలిపించి దమ్ము సిరీజ్ వర్సెస్ బర్నీ అయినా సరే ఆయన 100% ఆల్రెడీ గెలిపించాడు. కానీ బర్నీకి ఏంటి అంతకుముందు పవర్ అస్త్రా వాడలేదు, ఆయన ఉండేటప్పుడు రామురాజు రీతి ఎలిమినేషన్ ఉండేటప్పుడు ఆ ఫీలింగ్గా స్ట్రాంగ్గా ఉండిపోయి కట్టపడ తప్ప మనస్ఫూర్తిగా సపోర్ట్ అయితే ఇమాన్యుయల్కి చేయడు. ఇంకా ఆప్షన్ ఎవరు ఉన్నారు, తనుజ తప్ప వేరే ఆప్షన్ కూడా లేదు. పైగా ఇక్కడ ఇంక ఈయన స్వార్థం స్ట్రాటజీ కూడా ఉంటుంది, ఆవిడ ఫ్యాన్స్ అయినా సపోర్ట్ చేస్తారు, ఓట్లు వేస్తే సరే ఈ టాస్కుల పరంగా ఇమ్యూనిటీ రాకపోయినా ఆవిడ ఫ్యాన్స్ మనకు ఓట్లు వేసి సపోర్ట్ చేసినా మెలికి టాప్ 5లోకి వెళ్ళొచ్చు, ఆ లెక్కలు కూడా ఉంటాయి. పైగా అక్కడ ఆయన ఒక మాట మనసులో ఉంటే బాగుండేది, నేను ఎప్పుడు చెబుతూ ఉంటా, మీరు అక్కడ ఏదైనా బిగ్ బాస్ హౌస్లో కంటెస్టెంట్గా కొన్ని మైండ్లోనే ఉండాలి, కొన్ని గ్రౌండ్లో పెట్టాలి, అవి కొన్ని బయట పెట్టకూడదు అంటే ఈరోజు బయట పెట్టేసిన మాట వల్ల అతనికి రావాల్సిన గ్రాఫ్ మైలేజ్ సింపతి అన్నీ కూడా దబాలమని పడిపోయి ఒకే ఒక మాట వల్ల. ఎందుకంటే సంజనాకి ఇస్తే నామినేషన్లో నేను రిస్క్లోకి వెళ్ళిపోతాను కదా, ఎట్లా ఇస్తాను నేను రిస్క్లోకి అని ఈ మాట చెప్పకపోయి ఉంటుంటే భలేగుండదు ఆయనకి. ఆయన గ్రాఫ్ పెరిగి ఆయనకి ఆప్షన్ లేదు, ఇప్పుడు ఇమాన్యుయల్కి ఇవ్వలేడు, ఇమాన్యుయల్ మీద ఫస్ట్ నుంచి కూడా హాయ్ బాయ్ అయినట్టు తప్ప అంత హార్ట్ఫుల్గా ఏం లేదు. ఇక తనూజకి గతి లేక ఆప్షన్ లేక అవసరం తప్పనిసరి పరిస్థితులు ఇచ్చాడు. ఎందుకంటే సంజనాకి ఇస్తే ఆయన ఎక్కడ నామినేషన్లో రిస్క్ పడిపోతాడు, ఓట్ల పరంగా ఆవిడ బాటంలో ఉంటే ఆవిడకి అనవసరంగా ఇమ్యూనిటీ ఇచ్చేసి నెత్తిరి పెట్టుకుంటే మనం అవుట్ అయిపోతామని భయం ఉంది. కాకపోతే ఒక్క మాట ఆవిడకి ఇస్తే నేను రిస్క్లోకి వెళ్ళిపోతాను కదా చెప్పకపోయి ఉంటుంటే వేరేలాగా ఉండదు. ఓహో ఇతడు కూడా ఇతడు స్వార్థం కోసం, స్వార్థం అనలేములే మరి ఆయన తప్పదు, ఇంకా ఆప్షన్ లేదు, అందుకే స్వార్థం అనలేము కానీ మరి ఆయనకి ఏమైనా ఆడుకుంటాడు, కానీ అది చెప్పకపోతే ఇంకా బాగుండేది. ఇంకా తనూజ మీద ప్యూర్లీ 100% ఆయన రిస్క్ అవన్నీ ఆలోచించకుండా కేవలం ఆ డాక్టర్ బాండ్తోనే ఇచ్చాడు అనేది హైప్ అయితే బీభత్సంగా వచ్చేది. అందుకంటే బిగ్ బాస్ హౌస్లో ప్రతి మాట చాలా ఇంపార్టెంట్ అని, ఒక్క మాట చెప్పకపోతే అబ్బా కూతురు నాన్న అని పిలిచిన దానికి మొత్తం ఎంత బాగా ఇచ్చాడబ్బా అనేది. ఇప్పుడు ఏమైపోయింది, సగం తగ్గిపోయా, ఓహో ఇతడు సేఫ్టీ కోసం అతను ఇవ్వలేదా, ఇంకా గత్యంతరం లేక ఆప్షన్ లేక ఆవిడకి ఇట్లా అయిపోయింది కదా. అట్లాగే తనూజ వచ్చి కళ్యాణ్ చెప్పావా ఏమన్నారు, ఆ గొంతులోంచి మాట్లాడదు, అక్కడ టాస్క్ లేదని వస్తే గొడవలు వస్తే ఓ సీల్ రాకేసాను మొన్న ఆయన ఎవరు అన్నాడు చూడు డీమన్ పవన్ సరదాగా, ఆ రేంజ్లో అరుపులు కేకలు అదిరిపోద్ది. ఏదైనా మనకు రావాల్సి వస్తేరికి ఆ గొంతు మోగబోద్దో, మాడ్యులేషన్ మారిపోద్దో, చెప్పే విధానం మారిపోద్దో. చెప్పావా ఏమన్నారు, ఏమంటారు నీకు తప్ప ఇంకా ఉరికిస్తాడు ఆయన. అట్లాగే ఇమాన్యుయల్ వచ్చి అంతే నేను స్టార్టింగ్లో అందుకన్నా అందరికీ తెలుసు ఆయనకి ఆప్షన్ లేదు, ఇస్తాడు ఇచ్చి తీరుతాడు ఎంతకంటే తప్పదు అని. కానీ ఒక రాయబారాన్ని ముందు పంపించి రూట్ మ్యాప్ క్లియర్ చేసి అక్కడ బ్రెయిన్ వాష్ చేసి మనకు రావాల్సింది రప్పించుకొని ఆవిడ గేమ్ ప్యూర్లీ ఆడుతుంది. అందుకే అట్లాగే ఏమన్నా ఇక్కడ బర్నైతే కూడా మీరు ఆయన వచ్చి చెప్పుకున్నాడు ఆయన బాధ, మీరు గేమ్ నుంచి వెళ్ళిపోవడానికి నేనే కారణం, 100% ఆయన కూడా కారణమే, ప్రయత్నం చేశాడు బర్నయ్య, టార్గెట్ బర్నయ్య అని చెప్పి ఎమ్మెన్యేలు కూడా తగ్గించుకున్నాడు తప్ప మరీ వాంటెడ్ అంతలా టార్గెట్ చేయాల్సిన పనే లేదు. కాకపోతే ఆయనకి తప్పదు, ఇంకా ఆప్షన్ లేదు కనుక నేనేం చేస్తాను మీరు టఫ్ కనుక. సో వాళ్ళిద్దరిలో సంజనారు తనూజకి ఎవరికి ఇచ్చినా ఓకే అన్నాడు, కానీ ఎక్కడ మళ్ళీ తనకు దెబ్బ పడకుండా ఆయన భయం కింద బట్ వాళ్ళిద్దరికి ఇచ్చేయండి అని చెప్పి ఎవరికి ఇస్తే నాకేముందని లెక్క.
అట్లాగా భరణి కూడా ఆయన బాధ ఏం చెప్పుకున్నాను తీస్తారు ఇంకేం చేస్తాను 7 పాయింట్లు అయితే సంజనాకి ఇచ్చాను కాబట్టి ఇంకా ఆప్షన్ లేదు నాకు మళ్ళీ ఆవిడకి ఇవ్వలేను కదా మళ్ళీ ఏం రిస్క్లో పడతాను కదా అని లెక్క ఫైనల్ అయితే ఇచ్చాడు. బట్ సంజన కూడా భరణికి అడిగినా మనకి ఏం చేస్తాడు ఆయన. సో ఆయనకి ఇంపార్టెంట్ కాబట్టి అందుకే మాట ఇవ్వలేనండి. నాది మెయిన్ ఏంటంటే మైండ్తో కాదు హార్ట్తో. అంటే నిజంగా ఆ హార్ట్తో ఆ బాండ్స్ వల్ల అతని గేమ్కి ఎఫెక్ట్ అయింది ఓవరాల్గా. నేను ఇంతకుముందు ప్రోమో వచ్చినప్పుడు స్పెషల్ వీడియో చెప్పినట్టుగా ఆయనకే ఎఫెక్ట్ అయింది తప్ప ఆయన బాండ్స్ వల్ల వేరే వాళ్ళకి లాభమో వచ్చింది తప్ప వేరే వాళ్ళకి నష్టం జరగలే, అతనికైతే జరిగింది. అయితే ఇక్కడ ఇంకోటి కళ్యాణ్ మళ్ళీ వచ్చి ఇమాన్యుయల్తో తనూజ నేను ఒక మాట అనేసింది. నిజంగా అది బాగా హర్ట్ అయ్యాడు కదా, ఏంటి స్టాండ్ తీసుకున్నాడు ఇమాన్యుయల్ ఈ మధ్యలో దాని గురించో చెబుతూ ఉంటాడు. సరే భరణి మొత్తానికి ఇచ్చేసాడు. ఏడుస్తూ ఉంటే తనూజకి ఇవ్వాలనుకుంటానంటే వచ్చేసి ఇక్కడ అదే కదా మనం వై ఆర్ యూ క్రయింగ్, ఎందుకు ఏడుస్తూ గొంతులోంచి మాట రావట్లా, ఏమైందో తెలియదా, ఎందుకు ఏడుస్తున్నాడు తెలియదా, నేను ఇవ్వను అని మొహం మీద కరాఖండకి చెప్పేసి డే 1 నుంచి ఆయన సపోర్ట్ ప్రతి టాస్క్లో ట్రైన్ టాస్క్లో రామరాజుడు తీసిన దివ్య కోసం చెప్పాలని ఉన్నా చెప్పలేక నీ మొహం చూసి ఆగిపోయినా ఆ బెడ్ టాస్క్లో ప్రొటెక్ట్ చేసిన ప్రతి దశలో ఆ వాటర్ టాస్క్ టబ్లో వాటర్ పోసి టాస్క్లో ఫుల్గా సపోర్ట్ చేసిన అందరినీ సపోర్ట్ చేయమని అడిగిన ప్రతి దశలో ప్రతి టాస్క్లో ప్రతి డే కూడా నీ అడుగులకు మడుగులు వచ్చినట్టుగా నీ వెనకే ఉండి వెన్ను దన్నులా ఉండి నడిపించినందుకు మీరు నాకు ఈ మధ్యన లేరు ఇమాన్యుయల్ ఉన్నాడని చెప్పి తీసేసిన మరి తప్పనిసరి పరిస్థితులు ఇస్తానంటే ఎందుకో తెలియనట్టుగా మళ్ళీ వచ్చి ఇక్కడ ఎందుకు ఏడుస్తున్నారు ఏమైంది. ఆయన కూడా చాలా ఇక్కడ కూర్చొని ఏడిపించాలో వెళ్ళని ప్లేను బాగా ఆడుకొని పంపించాడు. ఇంకా అయితే ప్రోమోలో వచ్చినంత ఎమోషన్ ఇక్కడ భరణికి రాకపోయినా ఆ తర్వాత మాత్రం ఈవిడ ఆస్కార్ నటి చూసేసి మాత్రం తనుజ వచ్చేసి అరే ఎన్ని స్కెచ్లు ఎన్ని రాయబారాలు పంపింది ఎంత చేసింది మళ్ళీ డ్రామా ఎందుకని ఆడియన్స్ కనిపిస్తుంది. ఆవిడకి అవసరం ఉంటే నీతులు చెబుతుంది విలువలు మాట్లాడుతుంది. ఆ భరణి అడిగినప్పుడు మాత్రం లెక్కలు మాట్లాడింది. ఈరోజు ఆయన అవసరం కనుక కాళ్ళ దగ్గర కూర్చుండిపోయింది. ఎందుకు నాన్న ఇంత ఆయన చాలే నటన ఇక పంపించాడు ఆయన కూడా. ఆ భరణి ఎమోషన్ నిజమే, ఈవిడ ఎమోషనే కాదు, ఈవిడది ఆర్టిఫిషియల్. ఆవిడకి అవసరం ఉంటే ఒకలాగా లేకపోతే ఒకలాగా. అయితే తర్వాత ఆ టాస్క్ ఆడారు కదా స్విమ్మింగ్ పూల్లో కీస్ తీసుకొని ఆ షేప్స్ పెట్టాల్సిందే. ఆ టాస్క్ నేచరే అంత నలుగురు ఉంటే వేరేలాగా ఉండేది కానీ ముగ్గురు ఉన్నారు కనుక తప్పదు. ఇక్కడ తనూజ సంజన ఇమాన్యుయల్ ఎవరు తప్పు అంటే ముగ్గురు బాగా ఆడారు. తప్పదే ఇంకా ఇద్దరు లాగేసేటప్పుడు నాకు సొంత దొరికితే నేను పెట్టియాలి. ఆ ఫస్ట్లో ఏంటి ఆ తర్వాత లాస్ట్కి వచ్చేసరికి ఎవరిని తప్పు పట్టలేని పరిస్థితి నేచరే చెబుతున్నాను. ఇద్దరుంటే ఇద్దరు అయినట్టు ఉండేది. వీళ్ళు బాగానే ఆడారు ఎందుకు చెబుతున్నాను అంటే ఇక సాఫ్ట్గా స్మూత్గానే ఆడారు. గత సీజన్లో అయితే స్విమ్మింగ్ పూల్ కాదు కదా బయటకి విసిరేసేవాళ్ళు లేక ఆ స్టూడియో బయటకి బిగ్ బాస్ హౌస్ బయటకు కూడా విసిరేసేవాళ్ళు అట్లా చేసేసేవాళ్ళు. కాకపోతే ఇక్కడ ఇమాన్యుయల్ ఒక మాట అంటాడు చూడండి, మీరే స్టార్ట్ చేశారంటే ఇప్పుడు ఆయన ఎక్కువ 4 వేసి పెట్టుకొని 5 వేసి పెట్టుకొని ఒకటి వదిలేస్తారంటే మరి వాళ్ళు ఖాళీ కూర్చుంటారు. ఆ భలే పెట్టే ఇమాన్యుయల్ క్లాప్స్ కొట్టేసి వెరీ గుడ్ సూపర్ అని ఖాళీ కూర్చొని ఎంకరేజ్ చేస్తారా, ఎక్సలెంట్ అని విజల్స్ వేసి క్లాప్స్ కొట్టేసి ఎంకరేజ్ చేస్తారా మొత్తం ఈయన ఆక్రమించుకుంటే. మరి వాళ్ళకి ఆప్షన్ లేదు. ఒకరు లాగారంటే అమ్మయ్య ఇప్పుడు ఫస్ట్ ఏం చేశారు సంజన తనూజ కలిపి ఇమాన్యుయల్ లాగారు ప్రొటెక్ట్ చేసుకోవాలని. బట్ ఆయన ఇంకో తనూజని పక్కకు లాగితే సంజన పెట్టుకుంటుంది, సంజనాన్ని పక్కకు లాగితే తనూజే పెట్టుకుంటుంది. ఇంక అంతే కదా వాళ్ళు కూడా పెట్టుకోవాలి, ఆడాలి గెలవాలని వచ్చారు తప్ప మీరెందుకు లాగారు మీరెందుకు పెట్టారు అంటే మరి ఏం చేస్తారు మొత్తం ఆక్రమించుకుంటే వెల్ డన్ సూపర్ ఫస్ట్ సింగిల్ షాట్తో కొట్టేసుకొని పక్కకు పోతారేంటి. సో ఆడతారు కదా ఆడాలి కదా అక్కడ ఎక్కువ ఉండేలా చూసుకోవాలన్నాడు. మరి తప్పదు బయట నుంచి వాళ్ళ సలహాలు సూచనలు ఇస్తున్నా సరే. ఇమాన్యుయల్ ఇక్కడ సంజన తనుజ ఇద్దరు వెళ్ళిపోయారు ఇద్దరు కలిసి ఆయన వైపు లాగేస్తారంటే మరి లాగేస్తారు అది ఆప్షన్ అట్లా టాస్క్ నేచర్ అని చెబుతున్నాను కదా. అయితే ఒకటన్నాడు మీకు స్కోర్స్ వచ్చే నాకు రాలేదు ఎవరో ఒకరు మీకు షేర్ చేశారంటే ఓకే నువ్వు కష్టపడుతున్నావు ఆడుతున్నావు. కానీ అక్కడ తను సంజన అంత హర్ట్ అయిపోయిన అర్థం ఉంది తను వేరే వాళ్ళకి ఛాన్స్ ఇస్తుంది కదా అంటే నేనే వేరే కదా ఆవిడ బాగా ఫీల్ అవుతుంది అక్కడ. సో అంటే ఏంటి నిన్న 2 రోజులు నీకు లాస్ట్లో ఫస్ట్ నిన్ను టాప్లో ఉన్నాను తీసినా సరే లాస్ట్ 2 డేస్లో నీకు వచ్చేసరికి ఆవిడ నీకు ఇప్పుడు ఫ్రెండ్ అయిపోయిందో దోస్త్ అయిపోయింది అలాక. అంటే ఇప్పుడు ఆయన ఈ ఏం పేరు ఇమాన్యుయల్ వేసేస్తే ఆవిడ ప్లేయర్ కాదా ఆవిడ ఆడకూడదా. ఇక్కడ ఏదో మీరెందుకు వచ్చేసారు మీరే లాగేశారంటే మరి లాగేసి పెట్టుకోవాలి కదా అప్పుడే కదా గేమ్ ఆడేది అదే కదా ఇది గేమ్ అని చెబుతూ ఉంది కదా. అంటే మరి ఆయన వేసేసారని వాళ్ళ చోద్యం చూడాలి ఏంటి. సో మొత్తానికి ముగ్గురు కూడా ట్రై చేశారు బాగానే లాక్కున్నారు. అయితే బజరం ఒకే సమయానికి ఇమాన్యుయల్ 2 ఉన్నాయి సంజనావి 2 ఉన్నాయి. ఒకటి పూర్తిగా ప్రాపర్గా లేదు తనుజ పూర్తిగా అస్సలు లేవు. ఇక్కడ ఆవిడ బాధలో అర్థం ఉంది అరే ఆట ఆడతాం ఓడితాం గెలుస్తాం అది కాదు తనుజతో కలిసి వేరే వాళ్ళు అన్నాడు చూడు అది బాధరా నా కర్మరా అంటే అంతే కదా. ఇన్ని రోజులు ఎట్లా ఉన్నారు ఆల్ట్రా క్లారిటీ సూపర్ క్లారిటీ అని ఎప్పుడు కూడా ఈ సీజన్లో సంజన ఇమాన్యుయల్కి సపోర్ట్ చేస్తూనే వచ్చింది. ఇమాన్యుయల్ నోటితో కూడా అన్నాడు ఆవిడ నాకు చాలాసార్లు నిలబడింది నేను సాక్రిఫైస్ కెప్టెన్సీ తప్ప ఇంకెప్పుడూ చేయలేదు సో అని చెప్పాడు. బట్ ఇక్కడ కూడా ఆవిడ బాండ్ వాళ్ళు ఇన్ని రోజులు ఒక లెక్క పైగా స్టార్టింగ్ ఎపిసోడ్లో చూసాం కదా అరే నేను ఇది అయిపోయాక మాట్లాడతానంటే మరింత గ్యాప్ వచ్చేసే మాదిరిగా వేరే వాళ్ళంటే మరి ఫీల్ అవుతారు కదా.
ఇప్పుడు తనూజ మాత్రం నీకు పూర్తిగా సపోర్ట్ చేసిందంటే పోనీ టాస్క్లో ఇమాన్యుయల్ లాగింది కదా సంజనాతో కలిసి. సరే ఇప్పుడు తనూజ మన ఇద్దరం కలిపి కొట్టుకుంటే ఆవిడ పెట్టేస్తుంది, వేరే వాళ్ళు పెట్టేస్తారని అంత బాధపడ్డాడు కదా. మరి తనూజ పూర్తిగా ఇతనికి సపోర్ట్ చేసేసిందా? ఆవిడకి అవకాశం వస్తే ఆవిడ పెట్టుకుంది, ఇతరికి అవకాశం వస్తే ఇతరు పెట్టాడు. ఆవిడకి సంజనాకు వస్తే సంజన, తనూజకు వస్తే తనూజ, ఇమ్ముకి వస్తే ఇమ్ము, ఎవరికి వచ్చినప్పుడు వాళ్ళు పెట్టుకున్నారు. కానీ ఆయన ఆ మాట అన్న వల్ల ఆవిడ తప్పలేదు. మరి అంత ఫీల్ అవుతుంది, హట్ అవుతుంది. మరి ఆ వేరే వాళ్ళు అనేసరికి మరి ఎవరైనా అవుతుంది కదా. మేము కొట్టుకుంటే మీరు పెట్టుకుంటున్నారు అనేసి అంటే అది వేరు చేశాడు కదా. మరి అందుకు పడుతుంది అంతే కదా. అది గేమ్ కోసం ఆడతాం అని అంత కొత్త ఉందిలే, ప్రతి వారం ఇదే జరిగేది కదా, ఎందుకు నేను ఓవర్ ఎగ్జైట్ అయిపోయింది. అట్లాగే ఆయన కూడా ఇమాన్యుయల్ అంటాడు, మరి నాకు ఫీలింగ్స్ లేవా, బంధాలు 1 వీక్ నుంచి ఏం సపోర్ట్ చేసింది, మరి నువ్వు కూడా చేయలేదు కదా, నువ్వు వాళ్ళతో ఆడద్దు సంజన మమ్మీ అని చెప్పి నువ్వు కూడా మళ్ళీ వాళ్ళతోనే ఆడేవు కదా. పైగా డీల్ మాట్లాడుకున్నామని మాదిరిగా నేను తనూజని తప్పించను, తనూజ నాది ఇది అని చెప్పారు. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం జరిగింది, నీది ఆవిడ తీసి ఆవిడది నీది తీసి ఆవిడ తిరిగి ఇడి తిరిగి రకరకాల విన్యాసాలను జరిగాయి కదా. ఫ్రెండ్షిప్ ఇప్పుడు ఆయన చెబుతూ ఉన్నాడు, నిజంగా అక్కడ బిస్కెట్ అయిపోయాడు. ఫ్రెండ్షిప్ ఆవిడ కావాలని ఆ రోజు నామినేషన్లో నీ మీద చల్లాల్సిన వల్ల జల్లేసి ఈ టికెట్ ఫైనల్ టాస్క్లు ఉంటాయని లాస్ట్లో ఫ్రెండ్ అని చెప్పింది. ఇతను నిజంగా గల ఆ ఫ్రెండ్షిప్ కొద్దిగా గల అన్నట్టుగా అమాయకంగా అపోహల్లో ఉన్నాడు. సరే ఫైనల్లీ బర్న్ అయితే విన్నర్ అనేది పర్ఫెక్ట్గానే చెప్పాడు. మరి టై అవ్వాలి కదా సంజన ఆర్గ్యుమెంట్ చేస్తుంది, కానీ ఆయన చెప్పిన పాయింట్ కరెక్ట్ కాదు, కానీ రిజల్ట్ అయితే కరెక్ట్గానే ఇచ్చాడు. ఎందుకంటే అక్కడ ప్లాంక్స్ ఎన్ని ఉన్నాయి అనేది ఫస్ట్ ఎవరు పెట్టారు అనేది కాదు కదా. పైగా ఇక్కడేంటి బర్నే చెప్పింది క్లియర్గా చెప్పిన పాయింట్ ప్రకారం చూసుకుంటే ఫస్ట్ పెట్టాడు కనుక విన్నర్ అన్నాడు. అక్కడ ఫస్ట్ అనేది కాదు, తీర్పు కరెక్టే, కానీ ప్రాపర్గా పెట్టాడు. సంజన గారు ఒకటి ప్రాపర్గా ఉంది, రెండోది ప్రాపర్గా లేదంటే సరిపోయా. ఆ ఒక పదం ఫస్ట్ పెట్టాడు అనేది కాదు, రిజల్ట్ 100% కరెక్టే. కాకపోతే ఫస్ట్ కాకుండా ప్రాపర్గా ఆయన పెట్టారు సంజన గారు, ఇమాన్యుయల్ 2 కూడా ప్రాపర్గా పెట్టాడు, మీరు ఒకటి ప్రాపర్గా ఉంది ఇంకోటి ప్రాపర్గా లేదంటే సరిపోయింది, రిజల్ట్ అయితే పర్ఫెక్ట్గానే ఇచ్చాడు. సరిగ్గా ఇమాన్యుయల్ తర్వాత బాధపడతాడు, కొన్ని గెలిచినా ఆనందం ఉండదు, ఇంకేం చేస్తామని. అట్లాగే ఆ తర్వాత మళ్ళీ తనుజ వచ్చి నన్ను తీయకండి ప్రజలారా రిక్వెస్ట్ చేస్తా బాగా ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత సెటైరికల్గానే అదే కదా చెప్పాడు, నన్ను తీయకండి నన్ను అడుగుతావు, మేము వచ్చి అడిగితే మాత్రం హెల్ప్ చేయలేవు, నువ్వు నాకు స్టాండ్ తీసుకోలేదు అంటావు, వాడు మాత్రం స్టాండ్ అంటావు, మళ్ళీ మేము బాధపడకూడదు, మళ్ళీ కళ్యాణ్ రాయబారంగా పంపుతావు, మీరు అనేది కరెక్ట్ అంటారు. అంటే ఆయన సింపుల్గా ఒకటే చెప్తాను, అమ్మ నువ్వు అంతా బాగుంటే ఒకలాగా మాట్లాడుతూ, బాగోలేకపోతే విలువలు మాట్లాడుతూ, బాగుంటే లెక్కలు మాట్లాడుతూ, చాలమ్మా నీ డబుల్ స్టాండర్డ్ అయిన మాదిరిగా క్లియర్గా చెప్పాడు, అంతే కదా. ఆవిడ మాత్రం అందరినీ తెప్పించవచ్చు, తీసేయచ్చు, ఆవిడకి వచ్చేసరికి నన్ను తీయకండి ప్రజలారా ప్లీజ్ అంట. సరే నెక్స్ట్ వన్ మొత్తం అందరూ కలిపి సంజనాన్ని తీస్తారు లాస్ట్లో ఉంది కనుక. తనుజ మాత్రం ప్రతిసారి టార్గెట్ చేసావు కదా, అదే మాట అనింది కదా, వాళ్ళిద్దరూ ఒకటొకటి పెట్టుకుని. ఈ బలూన్స్ టాస్క్లో క్లియర్గా చూడండి, ఆ ఎమ్మెన్యేలు కాలు మెలిపడింది, బెనికింది, కట్టుకున్నాడు, మెడికల్ రూమ్కి వచ్చినా సరే చాలా బాగా ఆడాడు, తలతో కాలుతో అంత చక్కగా ఆడాడు. ఆ తనుజ బ్యాడ్ లక్ ఏంటంటే టన్నెల్ దగ్గరికి వస్తే కిందకి పడిపోవడంతో ఆవిడకి ఐడియా రాలా, తర్వాత ఆ దోస్తులు ఎవరు డీమోను కళ్యాణ్ చెప్పడంతో అప్పుడు కాలుతో పైకి లేపు అలా తనింది. ఒకటే డిఫరెన్స్ అయినా సరే ఇక్కడ పోపో అంటే ఆవిడ మామూలుగా చెబుతుంది, ఆడు ఇంకా వేగంగా వెళ్ళి తెచ్చుకో ఊదుకో ఆడుకో వేసుకుని లెక్కడ చెబుతుంది, పోపో ఏంటి అని గొడవ ఆడుతూ ఉంటుంది ఆవిడ. అప్పుడు సంజన ఇది దివ్యపో కాదు, అది ఒక బ్రాండ్ అయిపోయి దివ్యపో కాదంట, ఇద్దరు నాన్ తెలుగు, ఇద్దరు కన్నడ కదా, ఇంకా ప్యూర్లో అర్థం కాదు కదా, ఏ ఉద్దేశంతో ఏ ఇంటెన్షన్తో అర్థమైంది అది. పైగా వాడు ఓడిపోతున్న టెన్షన్లో ఉందా, ప్రతి బాల్ దగ్గరికి వెళ్ళి పడిపోతుంది, దురదృష్టం అది, దగ్గరికి వెళ్ళి పడిపోయింది. అలాంటి దశలో ఏమైంది, కాలుతో పైకి లేకపోవడం ఇవిడ అది స్ట్రైక్ అవ్వాలి, లాస్ట్లో వాళ్ళ సలహాలు ఇచ్చిన తర్వాత అయింది. అయితే హ్యాండ్తో ఇలా ఎత్తి వేసేసింది కదా, అక్కడ తనుజ అటు ఫెయిర్గా చెప్పలా, ఓకే హ్యాండ్ టచ్ చేశానని చెప్పేసి ఉంటే అది బాల్ బెలూన్ పక్కకు పెట్టేవారు. అప్పటికి సంజన అడిగిన సరే కళ్యాణ్ కాదు హ్యాండ్ మీదైతే పడింది, తర్వాత అనేది ఇంకేం చేయాలి, ఎదురుగా క్లియర్గా కళ్యాణ్ చూస్తా ఉన్నాడు. అదే ఒకవేళ అక్కడ తనుజ కాకుండా ఇంకెవరైనా అయితే గోల పెట్టేసి ముందు ఆయన అక్కడికి వచ్చి దొరలేసి రచ్చరంబోలో చేసేస్తాడు, ఇది అన్ఫైర్ ఇట్లా ముట్టేశారు సంజన గారు తీసేయండి తోసేయండి అని రచ్చరంబోలో చేసేస్తాడు కదా. బట్ ఆవిడ కాబట్టి సైలెంట్గా ఉండిపోయాడు. ఇంకా ఇక తనుజ కూడా తర్వాత అయ్యో నా టాస్క్ ఓడిపోవచ్చు, చాలు వంకలు ఉతికితే కారణాలు వస్తాయి, ఏడుపు వస్తుంది, అంత ఇదే నా జీవితం, ఎక్కడలేని సింపతి సెంటిమెంట్ డైలాగులన్నీ వచ్చేస్తాయి. అదే గెలిస్తే ఫుల్ ఆనందం వస్తుంది. ప్రతి టాస్క్ అంతే, ఎప్పుడు చూడండి అంతే, అబ్బి బాబాయ్ గెలిచినోడికి ఎక్కడ రాకుండా మనకి ఎంత కష్టపడి చేసాము అట్లా పోయింది ఎట్లా పోయింది, అది స్ట్రాటజీ అంతే. ఆ పాయింట్లో కూడా కొంతమంది ఆడియన్స్కి రీచ్ అవుతుంది కదా, ఆ స్ట్రాటజీ వేసుకుంటూ పోయింది. ఇక నెక్స్ట్ వన్ ఆ వెయిట్ బ్యాగ్స్ టాస్క్, అది కూడా ఆ స్టిక్ సాయంతో బ్యాగ్ కింద పడకుండా పెట్టాలంటే మంచిగానే ఇచ్చే టాస్క్. అయితే ఇక్కడ 300 పాయింట్లు ఇచ్చి అందరికి ఈక్వల్ ఆపర్చునిటీ ఇచ్చాడు బిగ్ బాస్. ఇమాన్యుయల్కి 5:20 ఉన్నాయి, తనుజకి 4:50 ఉన్నాయి, సంజనాకి 3:20 ఉన్నాయి కనుక ఎవరికి వచ్చినా సింగిల్గా డైరెక్ట్ షాట్ అని మంచి పనే చేశాడు, ఫెయిర్ ఛాన్స్ ఇచ్చేశాడు. అట్లా కాకుండా మళ్ళీ 100 వస్తుంది 200 వస్తుంది అంటే బొటాబొట్టి కాకుండా మళ్ళీ 2 ఛాన్సులు 3 ఒకటే సింగిల్ షాట్
ముగ్గురికి మంచి ఛాన్స్ ఇచ్చేసాడు. బట్ ఈ అమ్మాయి అయితే చాలా చక్కగా చేసుకెళ్ళిపోయింది. మధ్యలో తలక తగిలి ఐరన్ రాడ్ కదా, అది ఐరన్ పైపు గట్టిగా తగిలింది. కాకపోతే వేగంగానే కోలుకుంది. తలకి తగిలిస్తే మరి ఇబ్బందే కదా, బట్ కావాలని చేయలేదు, అనుకోకుండా తగిలింది. బట్ తనూజ ఫైనల్ అనుకోకుండా ఆవిడ కూడా మళ్ళీ పరిగెడుతుంది, ఇంకా అవ్వలేదు కదా, అందుకే ఎక్కువ ఎంజాయ్ చేసింది, సెలబ్రేట్ చేసుకుని బర్ని కూడా పైకి లేపేసేది అంతా. ఏమందరికి మరి బాధ ఉంటుంది నాది, ప్రతి సైడు అటు పోతా ఉందిరా బాబు అంటే వాళ్ళు కూడా చెక్ చేశారు కదా. దురదృష్టం మన డీమోన్ పవన్ కప్ బ్లూదే వచ్చేటప్పుడు బ్రిడ్జ్ కట్టాలన్నప్పుడు ఎట్లాగైతే కొద్దిగా టెక్నికల్గా డిస్టర్బెన్స్ అయింది, ఇతను కూడా అట్లా అయిందంట. లేకపోతే ఆడాడు ప్రతిసారి అది వచ్చి చివరి వరకు వచ్చి అలా పడిపోతుంటే మరి ఇబ్బంది ఉంటుంది కదా. అందుకే మన ఆయనకి ఎంత బాధ ఉండింది. అన్ని టాస్కులు ఆడి అన్ని గేములు గెలిచాడు, ఆడలేక కాదు బ్యాడ్ లెక్క వాళ్ళంటే నిజంగా అన్ని టాస్కులు ఆడి అట్లా ఆయన సైడ్కి అయిపోవడం ఏంటి. లాస్ట్కి వచ్చేసరికి ఆయనకి మళ్ళీ కాలు పట్టుకొని లాగారు, పాయింట్లు కూడా షేర్ అవ్వలేదు, వాళ్ళిద్దరికీ పాయింట్లు షేర్ అయ్యారు, సంజనాకి తనూజకి. ఇద్దరికి వచ్చిన పాయింట్లు కూడా అన్ని కష్టంతోనే వచ్చాయి, అయినా సరే అతడికి రాకపోయేసరికి మరి బాధ ఉంటుంది కదా. చాలా ఏడిచాడు, మరి ఏం చేస్తాడు. సంజన కూడా వచ్చింది, వాదార్చింది, అందరూ వాదార్చారు, అందరూ చెప్పారు. తర్వాత కూడా వచ్చి సంజన క్లియర్ చేసుకుందామనిలోకి వచ్చింది. అయితే లాస్ట్లో కన్ఫెషన్లోకి పిలిచినప్పుడు కూడా బిగ్ బాస్ ఇది ప్రతి సీజన్లో పెట్టిన ప్రాసెస్, లాస్ట్కి వచ్చేసరికి డబ్బులతో ముడిపెట్టి కొనుక్కోవాలంటారు కదా, 3 లక్షల పాయింట్స్ వాటిని యూజ్ చేసి ఇమ్యూనిటీ కొనుక్కో అంటే మంచి నిర్ణయం తీసుకుంది ఆవిడ. ఎందుకు అవసరమా, ఒకరోజు అంటే ఆవిడకి ఎటు తెలుసు నేను విన్నర్ అవుతానని తెలుసు, నేను టాప్ 5లో ఉంటానని తెలుసు, ఈ వారం ఉంటే ఖచ్చితంగా ఆడియన్స్ ఓట్లతో సేవ్ అవుతానని కూడా తెలుసు. సో నాకు వచ్చే ప్రైజ్ మళ్ళీ ఇప్పుడు 3 లక్షలు ఎందుకు తీసుకెళ్ళిన మాదిరిగా మంచి పనే చేసింది. వేరే వాళ్ళకైతే అది ఇమ్యూనిటీ అవసరం, ఈవిడ మాత్రం నో బిగ్ బాస్, నేను ఆడియన్స్ ఓట్ల ద్వారా ఆడియన్స్ రిజల్ట్ ద్వారా వెళ్ళాలనుకుంటున్నా, నాకు వద్దు, నేను 3 లక్షలు అనవసరంగా డబ్బులు దానికి వేస్ట్ చేసుకున్నట్టు ఎందుకు, ఎటు నేనే కదా టాప్ 5లోకి వెళ్తాను, విన్నర్ కూడా నేనే అవుతాను, నాకు నమ్మకం ఉంది కనుక ఆవిడ ఆట మీద ఆవిడకి. సో 100% మంచి పనే చేసింది. బిగ్ బాస్ అప్పటికి ఒత్తిడి తెచ్చిన వాడకపోతే నామినేషన్ ఎదుర్కోవాలని ఆవిడకి భయమే ఉంది. ఇన్ని వారాలు సేవ్ అయింది, ఖచ్చితంగా సేవ్ అవుతానని తెలుసు. ఒక్క నైట్ కోసం ఎందుకు, అది ఎవరంటే ఒకవేళ ఆ స్పాట్లో భరణి కానీ సంజన కానీ డీమోన్ సుమన్ వాళ్ళు ఉంటే అది ఇమ్యూనిటీ కొనుక్కునే వాళ్ళమే, ఎందుకంటే టెన్షన్తో భయం ఉన్నాయి. ఈవిడికి అసలు నీడే కాదు, వాళ్ళకి వెరీ నీడ్, ఈవిడికి అసలు అవసరమే లేదు కనుక మంచి డెసిషనే తీసుకుంది వదిలేసి. అయితే తర్వాత ఆయన పేరేంటి కళ్యాణ్ బాగా ఏడ్చి చాలా ఫీల్ అయిపోయాడు. అంటే దాని గురించి ఏంటంటే మనం రేపు ఎపిసోడ్లో మాట్లాడుకుందాం. మరి మీకేమనిపిస్తుంది కామెంట్ చేయండి, లైక్ చేయండి. జర్నలిస్ట్ అదిషన్ న్యూస్ 2 ఛానల్స్ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.